హాయ్ అండి. నేను మీ హర్లతని. అందరూ ఎలా ఉన్నారో బాగున్నారా? నేను కూడా బాగున్నానండి. ఇదైతే మనకి సండే వ్లాగ్ అనమాట. ఈరోజు ఏంటంటే ఎర్లీ మార్నింగ్గా నేను ఇలాగా శనగపిండి ఉంటుంది కదండి. నేను శనగపిండి అయితే ఎక్కువగా బయట అయితే కొనను. ఎప్పుడు అప్పుడప్పుడు తప్ప ఒక్కొక్కసారి అయితే అమ్మ అయితే ఇస్తూ ఉంటుంది అనమాట. అమ్మ కూడా ఎప్పుడు కూడా శనగపిండిని ఆడిస్తుంది అనమాట. బాగుంటాయి అనమాట. అప్పుడే మనకి బయట మనం కొనుక్కునే పిండి కొద్దిగా గరుగ్గా ఉండి అంత టేస్టీగా ఉండదండి. మనం బొంబాయి చట్నీ చేసుకున్న పకోడీలు అవి ఏదైనా దేనికి యూజ్ చేసినా కూడా అంతగా బాగోదనమాట. అందుకని నేను కూడా ఇక్కడ పిండిగా అయితే పట్టించుకుంటున్నాను అనమాట. కొద్దిగా ఎండలో అయితే ఎండబెట్టాలి కదా తెచ్చిన తర్వాత పప్పుని మనం. అందుకని మార్నింగే కొద్దిగా ఎండ వస్తే ఎండలో పెట్టానమాట. ఎండలో పెట్టిన తర్వాత ఇంకా అవి పెట్టేసి మా అత్తయ్య వాళ్ళైతే బియ్యం ఇచ్చారనమాట. బియ్యం పిండి ఆడించమన్నారు. ఇంకా అవి రెండు కూడా కలిసి ఇంకా మిల్లుకి అయితే తీసుకెళ్ళాము. ఇక్కడ చూసారు కదా మిల్లుకి అయితే వచ్చాం కదా. ఇంకా లైన్లో ఉంటాయండి. ఎందుకంటే మనకంట ముందు వచ్చిన వాళ్ళు ఉంటారు కదా. అందుకని అక్కడ మిల్లు దగ్గర ఎప్పుడు కూడా ముందే పెట్టేసి కూడా చాలామంది వెళ్ళిపోతారు. ఇక్కడ చూసారు కదా మిల్లులు ఉన్నాయి. ఏంటేంటి ఉన్నాయని అంటే అందులో మనకి మిషన్లు ఒకటైతే నూక అంటే తడి బియ్యం అది ఆడిస్తారు కదండి అవన్నమాట. ఇప్పుడు అక్కడ ఆడారు కదా అదేంటి అని అంటే తడి బియ్యం ఆడించుకునేది అనమాట. తడి బియ్యం అని అంటే మనకి అరిసెలకి ఆటలకి యూజ్ చేస్తారు కదా అదనమాట. ఇప్పుడు పెళ్ళిళ్ళ సీజన్ కదండి కాబట్టి మనకి ఎక్కువగా అరిసెలు అవి వండుతూ ఉంటారు కదా. మా సైడ్ అయితే పెళ్ళిళ్ళ సీజన్లో ఎక్కువగా అరిసెలు అవి అయితే చేస్తూ ఉంటారనమాట. తడి బియ్యంలో అనేది ఒకటి వేస్తారు, అలాగే కారానికి ఒకటి, పసుపు ఒకటి, అలాగే ఇక్కడ నూకండి. మనం చూసారు కదా నేను ఒకసారి మీకు చెప్పాను కదండి ఇడ్లీ నూక అనేది ఏ విధంగా చేసుకుంటాము, ఉప్మా నూక అనేది అలాగా నూక అనేది అనమాట ఆడతారనమాట. ఇదైతే ఇక్కడ నూక అయితే ఆడుతున్నారండి. నా వీడియో మీరు ఇదే ఫస్ట్ టైం చూసినట్టయితే లైక్ చేయడం, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకుంటున్న వాళ్ళందరికీ కూడా చాలా చాలా థ్యాంక్స్ అండి. అలాగే మన ఛానల్ త్వరగా మానిటైజేషన్ అవ్వాలని బ్లెస్ చేయండి. ఇక్కడైతే చూసారు కదా ఇంకా మేము బియ్యం పిండి ఆడిస్తున్నాం కదా. మళ్ళీ దీనికి వేరేగా మిషన్ అనేది పెట్టారనమాట. బెల్ట్ పెట్టి చూసారు కదా అక్కడ బెల్ట్లు అనేవి చాలా పెద్ద పెద్దవి ఉన్నాయన్నమాట. ఒక్కొక్క దానికి మార్చి పెడుతున్నారనమాట. అది కూడా మీకు నేను చూపిస్తాను. పిండి మర అంటారు కదండి అదేనమాట. ఇక్కడ చూసారు కదా ఇలా పెట్టారు. పైన మనకి అది వేస్తే ఇక్కడ మిల్లులోని అంచక పిండి అనేది చాలా మెత్తగా వచ్చేస్తుందండి. భలే ఉంటుంది. చాలామందికి తెలుసు కానీ చెప్తున్నాను. కానీ ఆడించిన తర్వాత ఎప్పుడు కూడా వెంటనే అయితే మూత అనేది పెట్టకూడదు అని అంటారండి. నాకైతే ఫస్ట్ తెలియదు, తర్వాత తెలిసింది. ఎందుకంటే వేడిగా ఉంటుంది కదా పిండి ఆడిన తర్వాత వెంటనే మనకి వేడిగా ఉంటుంది. మూత పెట్టేస్తే ముద్దగా అయిపోతుందంట. అందుకని ఎప్పుడు కూడా మూత అనేది వెంటనే పెట్టకూడదంటండి. ఇంకో చూసారు కదా ఇక్కడ బియ్యం వేశారు కదా అక్కడ వాళ్ళు అలాగా ఏం చేయాలని అనేది కూడా వాళ్ళకి ప్రాసెస్ తెలుసు. అందుకని అక్కడ కొద్దిగా ప్రాసెస్ చేస్తూ ఉంటారు వాళ్ళు. చేస్తూ ఉన్నప్పుడు పిండిలాగా నూకలాగా పడుతూ ఉంటాయన్నమాట. అవి మనకి తెలియదు కదండి. అందుకని నేను మీతో అయితే క్లియర్గా షేర్ చేసుకోలేదు. ఇక్కడ చూస్తారు కదా మనకి ఇంకో శనగపిండి బియ్య పిండి అనేది వచ్చింది. మూత అయితే వెంటనే పెట్టకూడదండి. కొద్దిసేపు అయితే మేము పెట్టలేదనమాట. ఒక 5 నిమిషాలు అయితే మూత పెట్టకుండా ఉంచాము. మళ్ళీ మనం ఇంటికి వెళ్ళిన తర్వాత కూడా వెంటనే అయితే మూత తీసేసి ఒక అరగంట సేపు అయినా ఉంచాలండి. లేదు అని అంటే ఆ వేడికి ముద్దలా అయిపోతుందంట. అందుకని ఇంటికి వెళ్ళేంత వరకు కూడా ఇలాగా ఒక 5 నిమిషాలు అయితే మిల్లు ఆడించగానే కూడా మనం వెంటనే పెట్టకూడదు. మిల్లు దగ్గర మనం ఒక 5 నిమిషాలైనా మినిమం ఉండాలండి. ఉండి మూత తీసుకొని ఉంచుకుంటాం. తర్వాత అయితే ఇంటికి వెళ్ళి ఒక అరగంట సేపు అయితే మూత తీసి మనం పెట్టుకుంటాం అన్నమాట. మూత తీసి ఇలా పక్కన పెట్టడం వల్ల మనకి మొత్తం అంతా చల్లగా అయిపోతుంది కదా పిండి అండి. మొత్తం అంతా కూడా చల్లగా అయిపోయిన తర్వాత అప్పుడైతే మనం మూత పెట్టేసి స్టోర్ చేసుకుంటాం. శనగపిండి మీరు కూడా ఎప్పుడైనా సరే ట్రై చేయండి. మనం కొనుక్కునే శనగపిండి కన్నా ఇలాగా డైరెక్ట్గా మనమే పిండి ఆడించుకుంటే ఆ పిండి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఆ పిండితో మనం ఏం వేసుకున్నా కానీ పకోడీలైనా బజ్జీలైనా అలాగే ఇంకా వాడుతాం చాలా రకాలుగా బూందీ మిక్చర్ అన్నిటికీ యూజ్ చేస్తూ ఉంటాం కదా. చాలా బాగుంటుంది అనమాట. మీరు కూడా ఒకసారి అయితే తప్పకుండా ట్రై చేయండి. ఇంటికైతే మేము బయలుదేరిపోయాం కదా.
ఇక్కడ చూసారు కదా ఎల్లో దారిలోనైతే మనకి ఇలాగా పూలు కొబ్బరికాయలు అవన్నీ అమ్ముతారు కదా. ఇంకా పక్కనే టెంపుల్స్ అవి ఉన్నాయండి. శివాలయం వెంకటరమూర్తి టెంపుల్ అయితే ఉన్నదనమాట. ఇక్కడ చూసారు కదా ఈ చెట్టు మీకులో ఎంతమందికి తెలుసో కామెంట్ చేయండి. ఈ చెట్టు పేరు అయితే నాకు తెలియదండి. ఈ చెట్టు చిన్నప్పుడైతే మేము ఉంటున్న స్ట్రీట్లో అయితే ఉండేదండి. కాయలు చూసారు కదా ఆరెంజ్ కలర్లో ఉండి చూడడానికి అయితే చాలా బాగుంటాయండి. తినొచ్చు కూడా అనమాట. మేమైతే చిన్నప్పుడు తినేవాళ్ళమండి. తినగానే అయితే మాత్రం చాలా స్వీట్గా తీయగా ఉంటుంది. కానీ తిన్న తర్వాత మాత్రం మనకి చూడండి నేరేడు పళ్ళు తిన్నప్పుడు స్వీట్గా ఉంటే తిన్న తర్వాత నాలుకంతా కూడా మనకి మందంగా ఉన్నట్టుగా అనిపిస్తుంది కదా. చూసారు కదా ఈ పళ్ళు అయితే గుత్తులు గుత్తులుగా అయితే కాస్తాయండి. ఈరంతా కూడా ఉండవండి. సీజన్ అనేది ఉంటుంది. ఈ టైంలోనే అయితే మనకి ఈ సమ్మర్ టైంలో అయితే ఈ ఫ్రూట్స్ అనేవి కనిపిస్తాయి. నాకు ఈ చెట్టు అయితే కనిపించిందండి మళ్ళీ చాలా రోజుల తర్వాత. ఇంకా ఇంటికి అయితే వచ్చానమాట. కొద్దిగా లేట్ అయిపోయింది అనమాట ఇంకా ఇంటికి రాబోతురికి. ఎందుకనంటే మిల్ అనేది ఆఫ్టర్నూన్ ఉండదనమాట. అంటే సండే టైము వీక్లీ అయితే ఉంటాయండి. మామూలుగా సాటర్డే మండేలు అయితే ఎప్పుడు ఉంటాయి. కానీ సండే అయితే ఓన్లీ హాఫ్ డే ఉంటుంది అనమాట. అందుకని మార్నింగ్ వెళ్ళాము. ఇంకా ఈవినింగ్ కొద్దిగా లేట్ అయిందండి. ఇంకా ఇంటికి రాబోతురికి లేట్ అయింది. ఇంకా అందుకని చెప్పి ఫాస్ట్గా ఏమవుతుంది అని ఆలోచిస్తే ఇంకా ఫాస్ట్గా అయితే మనకి వెజిటేబుల్ పలావ్ అనేది సింపుల్గా అయిపోతుంది కదా. ఇంకా వెజిటేబుల్స్ అన్నీ కట్ చేసేసుకున్నాను అనమాట. నేను వెజిటేబుల్స్ అవి పలావ్ చేసినప్పుడు కానీ లేదంటే ఎర్నోక్ ఉప్మా చేస్తాను కదండి. గోధుమలతో చేసిన ఎర్నోక్ ఉంటుంది కదా. ఆ ఉప్మా కూడా చేసినప్పుడు నేను ఎక్కువ వెజిటేబుల్స్ వేసుకుంటాను అనమాట. ఎందుకంటే మనకి వెజిటేబుల్స్ ఎంత ఎక్కువ తీసుకుంటే అంత మంచిది. కానీ ఆ వెజిటేబుల్స్లో కూడా మనం ఫైబర్ ఎక్కువ ఉండే వెజిటేబుల్స్ తీసుకోవడం హెల్త్కి కూడా చాలా మంచిదండి. బంగాళదుంప అయితే నేను ఓన్లీ 1-2 వేసుకుంటాను. ఇక్కడ చిన్నవి కాబట్టి 2 వేసుకున్నాను అనమాట. మిగిలినవన్నీ కూడా చూసారు కదా ఇలాగా బంగాళదుంప అలాగే టమోటా క్యాప్సికమ్ గ్రీన్ పీస్ ఉంటుంది కదా గ్రీన్ పీసు స్వీట్ కార్న్ అలాగే క్యారెట్ అనమాట. మొత్తం అన్నీ కూడా మనకి చిన్న స్టార్చ్ ఉంటుంది. అంటే పిండి పదార్థం అనేది ఉంటుంది బంగాళదుంపలో తప్ప. మిగతా అన్నిటిలో కూడా మనకి ఫైబర్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. ఇది సోయా అనమాట. సోయాబీన్స్ అంటారు కదా. సారీ అండి మిల్ మేకర్ అంటారు కదా అవన్నమాట. అవి కూడా కొద్దిగా తీసుకున్నాను. ఇంకా అవన్నీ వేస్తే నేనైతే ఇంకా సింపుల్గా అయితే కుక్కర్లో పెట్టేసుకుంటున్నాను అనమాట. కుక్కర్లో అయితే మనకు ఒక విజిల్స్ వచ్చేస్తే మనకు ఫాస్ట్గా అయిపోతుంది కదా రైస్ కూడా. అందుకని నేను కుక్కర్లో అయితే వేసుకున్నాను. కొద్దిగా నాకు ఇక్కడ నేనుండే ప్లేస్లో కొద్దిగా అయితే సౌండ్స్ ఎక్కువ వస్తూనే ఉంటాయండి. ప్రతి వీడియోలో కూడా మీరు అబ్జర్వ్ చేసి ఉంటారు. పక్కనే అనేది రోడ్డు ఉంటుంది అనమాట. అందువల్ల నాకు వెహికల్స్ అవి సౌండ్స్ అవి అంతా కూడా వస్తూ ఉంటాయి అప్పుడప్పుడు. అందుకని ఏమీ అనుకోవద్దని చెప్తున్నానండి. ఇప్పుడు వీడియోలోకి వెళ్ళిపోదాము. ఇక్కడ చూసారు కదా ఇంకా నేను సింపుల్గా అయితే పలావ్ చేసుకుంటున్నాను. ఇలాగే మనకి కొత్తిమీర అనేది కూడా ప్రతి కర్రీలో కూడా కొత్తిమీర అంటే రేట్ తక్కువగా ఉంటుంది కదా. ఆ టైంలో అయితే నేను కొత్తిమీర చాలా ఇంకా ఎక్కువ యూజ్ చేస్తానండి. ఎందుకనంటే మనకి సీజన్ బట్టి ఒక్కొక్కటి వస్తూ ఉన్నప్పుడు అప్పుడు ఆ సీజన్లో మనకు ఏది వస్తుందో అది ఎక్కువ యూజ్ చేసుకోవడం చాలా మంచిది. అందులోని కొత్తిమీర అనేది మనకి హెల్త్కి కూడా చాలా మంచిదండి. డైజెషన్కి అనేది బాగా యూజ్ అవుతుంది కదా. ఇక్కడ అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే నేను ముందు రోజే చేసుకున్నాను అనమాట. ఫ్రెష్గానే చేసుకొని పెట్టేసుకుంటాను. అల్లం ఇంట్లో ఉంది అనుకోని నేను ఎక్కువ తేయలేదండి. అందుకని వెల్లుల్లి కొద్దిగా ఎక్కువగా వేసి అల్లం కొద్దిగా తక్కువ ఉంది అందుకని వెల్లుల్లి కొద్దిగా ఎక్కువ వేసేసి పేస్ట్ అయితే చేసేసాను. కొద్దిగా ఫ్రిడ్జ్లో అయితే నేను స్టోర్ చేసుకుంటానండి. నాకు వీక్లీ చేసుకుంటాను అనమాట. ఇక్కడ చూసారు కదా నేనైతే గ్లాస్ రైసే పెడుతున్నానండి. గ్లాస్ రైస్కి చూసారు కదా వెజిటేబుల్స్ మనం ఫాన్లో వేసిన తర్వాత కుక్కర్లో పెట్టిన తర్వాత మొత్తం సగం పైగా మనకి వెజిటేబుల్సే ఉన్నాయి అన్నీ కూడా. మనం ఎప్పుడు కూడా తీసుకునేటప్పుడు రైస్ తీసుకున్నా చపాతీ తీసుకున్నా ఏం తీసుకున్నా కూడా మనం కర్రీ ఎక్కువ తీసుకోవాలి. రైస్ అయినా కొద్దిగా తక్కువ తీసుకోవాలి. అలాగే చపాతీ కూడా తక్కువ తీసుకొని కర్రీ కూడా ఎక్కువ తీసుకోవాలి. హెల్త్కి కూడా చాలా మంచిది. అది కూడా మనకి అందులో ఫైబర్ ఎక్కువ ఉండేలాగా మనం చూసుకోవడం మన హెల్త్కి అనేది చాలా మంచిదండి. ఇక్కడ నీళ్ళు వేస్తున్నాను. అంటే మనకి ఫోన్ పట్టుకొని వాటర్ వేస్తున్నప్పుడు కొద్దిగా వాటర్ అయితే కింద పడిపోయింది.
చూసారు కదా, ఇంకా మనకి పలావ్ అయితే రెడీ అయిపోయినట్టే. ఈ వేడివేడిగా అయితే పలావ్ని సర్వ్ చేసుకోవడమేనండి. నేనైతే ఇంకా దాంతో కర్రీ అయితే ఇంకేం చేయలేదు. ఇంకప్పటికే లంచ్కి లేట్ అయిపోయిందని చెప్పి నేను రైతా చేసాను అనమాట. పెరుగులోని కొద్దిగా ఉల్లిపాయలు అలాగే కొత్తిమీర కూడా వేసుకున్నాను. ఇంకా వేడివేడిగా సర్వ్ చేసుకున్నాను. చూసారు కదా, బిర్యానీ అయితే ఎంత బాగా వచ్చిందో. టేస్ట్ కూడా చాలా బాగుందండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే అలాగే లైక్ చేయడం, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. అలాగే ఇంకో మంచి వీడియోతో నేను మళ్ళీ మీ ముందుకు వస్తాను. అప్పటి వరకు చూస్తూనే ఉండండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.